హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు చేసే రెసిపీ ఉగ్గు. 6 నెలల కానించి 12 నెలల వరకు బేబీకి ఉగ్గు తయారు చేద్దామండి. మా ఇంటి ఎదురుగా అయితే ఒక బాబు ఉన్నాడు, వాడికైతే తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా నేను చేసి మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి ఇదిగోండి, 2 cups ఆఫ్ రైస్, ఇదిగోండి 2 cups రైస్ తీసుకుందాం. పెసరపప్పు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, పచ్చెనగపప్పు 1/2 కప్, జీడిపప్పు 1/2 కప్పు, అంటే 10 నుంచి 15 ఉంటాయి. ఇదిగోండి, ఇవి పొట్టులైనా మినుములైనా పర్వాలేదు, సాయిగుళ్ళైనా పర్వాలేదు. 1/2 కప్పు రెడ్ కందిపప్పు, 1/2 కప్పు బాదం పప్పు, కొంచెం ఒక 10 నుంచి 12. దానికి కావాల్సింది కొంచెం అయితే రాళ్ళు వేసుకుందాము. పిల్లలకు కారం అలవాటు చేయాలి కదండి, కొంచెం మిరియాలు వేసుకుందాం, ఒక 5-6, జీలకర్ర కానీ వాము కానీ ఏదైనా కొంచెం. ఓకేనా? ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. పదండి. సిల్వర్ కళాయి అయితే పెట్టుకోండి, నాన్ స్టిక్ మాత్రం వాడమాకండి, చిన్నపిల్లలు కదండి. ఇదిగోండి, మన కలర్ఫుల్గా ఉండే పప్పులు బియ్యం అన్నీ కూడా ఒకటి ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఇది లైట్గా కొంచెం అరమ వస్తుంది, వేగాక బియ్యం అయితే కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది. అవి వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇలా ఒక 2 minutes చేయాలి. ఇదిగోండి, ఇవన్నీ చక్కగా మంచి అరోమాతో స్మెల్ అయితే బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా బియ్యం కూడా కొంచెం మన మరమరాలు అయితే తెలుసు కదండి, అలా అయితే అవుతాయి. ఇలాగ కొంచెం ఉబ్బినట్టు బియ్యం, పప్పులన్నీ వేసుకున్నాం కదా, మంచి సువాసన అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి కొంచెం చల్లారాక మనం మిక్సీలో పెట్టుకొని కొంచెం పౌడర్లా చేసుకుందాం. ఇదిగోండి, అని అయితే చక్కగా చల్లారిపోయినాయి. ఇవన్నీ ఆరబెట్టుకొని వేపుకున్నాం కదండి, ఇవైతే చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు దీంట్లో బాబుకి సరిపోయినంత ఉప్పేద్దాం. నెక్స్ట్ పాలు తాగుతాడు కదండి, చిన్న బేబీ కదా, దానికోసం కొంచెం జీలకర్ర అయినా వేయచ్చు, వామైనా వేయచ్చు అని చెప్పాను కదండి మీతో. ఒక్కోసారి అది ఒకసారి ఇది కలిపి ట్రై చేయొచ్చు. నేనైతే ఇప్పుడు వామేస్తున్నాను. ఇదిగోండి, ఇంత కొంచెం అయితే చాలండి వాము, పాలు అరుగుదలకు గాను సరిపోతాయి. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం. చూసారే, మన కలర్ఫుల్గా ఉంది కదండి. మన బియ్యము, పప్పు, రెడ్ కందిపప్పు ఏదైనా పర్వాలా వేసుకోవచ్చు. రెడ్దైనా మనం రెగ్యులర్గా వాడే కందిపప్పు అయినా వేసుకోవచ్చు. పెసరపప్పు, ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకొని మెత్తటి పౌడర్గా చేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ జార్లో అయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మన రవ్వ అయితే మెత్తగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోండి, చూసారు కదా, కొంచెం బరకగాను కొంచెం పిండిగాను సరిపోయేలాగా మనం దీన్ని తీసుకొని జావ అయితే చేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడున్న రోజుల్లో అన్నిట్లో కెమికల్స్ అన్నీ కలుగుతున్నాయి కదండి. చిన్నపిల్లలకి అయితే ఇవి పెట్టి హెల్తీగా ఉంటుంది. మన శరీరంలోకి అయితే పెడుతుంటే పిల్లలకి కప్పం అయితే పట్టేస్తుందండి.
నాకు తెలిసినంత వరకు సెరిలాక్ మానేసి ఇలాంటి హోమ్ మేడ్గా ఇలాగా రవ్వలు చేసుకొని పిల్లలకి పెట్టడంతో చాలా ఆరోగ్యానికి మంచిది అనుకుంటున్నాను. నేనైతే అలాగే పెట్టేదాన్ని మా పిల్లలకి. మీరు కూడా ఇలా పెడతారని చెప్పి మీకు చేసి చూపిస్తున్నాను. మా ఇంటి ఎదురుగా అయితే చిన్న బాబు ఉన్నాడండి. ఆ బాబుకైతే నేను తయారు చేసి వాళ్ళకైతే ఇస్తాను. అది కూడా ఇచ్చాడు, మీకు షేర్ చేద్దామని చెప్పి మీకైతే వీడియో తీస్తున్నాను. ఈ మధ్యకాలంలో అందరూ జాబులకు వెళ్తూ అందరూ కొంచెం బిజీ లైఫ్లో ఉన్నారు కదండి. ఇవన్నీ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నా సరే ఇలాంటివి చేసుకుంటే పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని వాళ్ళు ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనం పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకొని మనం ఉగ్గు తయారు చేద్దాం. ఇదిగోండి, మనం చేసుకున్నది బాక్స్లో వేసాను వాళ్ళకి ఇద్దామని. ఇప్పుడు ఆ బాబు కోసం చిన్న గిన్నెలో అయితే తయారు చేద్దామని చెప్పి పెట్టాను. చిన్న గిన్నె తీసుకొని ఇద్దాను. ఇలా కొంచెం వాటర్ పోసుకోండి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అవుతుండగా ఈ ఒక స్పూన్ వేసుకుంటే ఆ బాబుకి సరిపోద్ది. 6 మంత్ బేబీనే కదా, 6 మంత్ వెళ్ళి 1 వీక్ అయితే అయింది. మొన్నే అన్నప్రాసన జరిగింది. ఆ బాబు కోసం తయారు చేశానని చెప్పాను కదండి. ఆ నీళ్ళు కొంచెం బాయిల్ అయ్యాక మన మీద అది వేసి కలిపేద్దాం. ఇదిగోండి, ఇదైతే ఒక స్పూను వేరొక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేక కలుపుకుంటే దాంట్లో వేసుకోగానే చక్కగా కలిసిపోద్దండి. ఇదిగోండి, ఆ బాబుకైతే ఇది సరిపోతుంది. నేను ఇదైతే ప్లాస్టిక్ దాంట్లో వేసాను. ఆ బాబుకైతే 15 రోజులు రావచ్చు. మీరైతే కంపల్సరీ గాజు దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. నేను వాళ్ళకి చెప్తానండి. ఇది రిసీవ్డ్. ఇదిగోండి, వాటర్ అయితే మరిగినాయి కదా. మనం ఇప్పుడు వాటర్లో కలుపుకున్నది చక్కగా దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం. ఇది పప్పులన్నీ వేసుకున్నాం కదా, కొంచెం ఉడకాలి. ఉడికితే పిల్లలకి కడుపు నొప్పి రాకుండా చక్కగా హెల్తీగా ఉంటుందండి. అరుగుదల కూడా బాగుంటుంది. ఇదైతే ఎప్పటికప్పుడు తయారు చేసే పిల్లలకి పెట్టండి. మనం ఇప్పుడు చేసి మళ్ళీ సాయంత్రం పెడితే అయితే పిల్లలకి అరుగుదల అయితే సరిగా ఉండదండి. చక్కగా ఫ్రెష్గా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి పెడుతూ ఉంటే దీంట్లో కొంచెం నెయ్యేసి పెడితే పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇదిగోండి, ఇది చిన్న మంట మాదే పట్టుకోవాలండి. ఇది కొంచెమే కదా, మళ్ళీ పెద్ద మంట పెట్టేసి గిన్నె అయితే మళ్ళీ మాడిపోద్ది. ఇలా చక్కగా నిదానంగా ఉడుకుతూ ఉంటే మన టేస్టీ అయిన ఉగ్గు రెడీ అయిపోద్ది. పిల్లలకి ఆరోగ్యానికి ఎంతో బలమైన ఉగ్గండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకైతే ఇది చూపిస్తున్నాను. నా స్టైల్లో అయితే నేను ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇదైతే కొంచెం దగ్గరగా రావాలి. మనం చేతితో తీసి పెడితే పిల్లలు చక్కగా చప్పరిచేటట్టు ఉండాలి. వాళ్ళకి పళ్ళు ఉండవు కదండి. టేస్టీ అయినా మన ఉగ్గు తయారీ. ఇంకా కొంచెం దగ్గర కావాలి. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఈ వయసు నుంచి పిల్లలకి 6 మంత్ నుంచి ఇలాంటి హెల్తీ ఫుడ్ అలవాటు చేయడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిది. కాకపోతే 12 కల్లా, మధ్యాహ్నం 12 కల్లా, నైట్ 6:30, 7 కల్లా ఇలాంటివి పెట్టుతూ ఉండాలి. మళ్ళీ కొంచెం లేట్ అయిందంటే వాళ్ళకి అరుగుదల తక్కువగా ఉంటుంది కదండి. ఇదిగోండి, మన ఉగ్గు అయితే ఇలా రెడీ అయిపోయింది. కొంచెం ఇలాగ పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఇలా ఉంటే కొంచెం అరుగుదల త్వరగా ఉంటుంది. మళ్ళీ ఇది చల్లారేటప్పటికి కొంచెం గట్టిపడుద్ది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ అయితే మర్చిపోవద్దు. ఓకేనా? ఇదైతే ఆ బాబుకి ఇచ్చేస్తాను. ఇచ్చేసి వస్తాను ఇప్పుడే. ఓకే, బాయ్.